హైదరాబాద్ నందగిరి హిల్స్ లో మెగా కాంప్లెక్స్ నిర్మాణానికి అక్రమంగా అనుమతులు ఇచ్చారని నందగిరి హిల్స్ ప్రెసిడెంట్ ఆరోపించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 కమర్షియల్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చివేశారని అన్నారు. ఇప్పుడు దాని ప్రకారమే ఇక్కడ కూడా అనుమతులు ఇచ్చారని తెలిపారు. బిల్డింగ్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జీహెచ్ఎంసీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని, ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి కూడా తీసుకువెళ్తామని నందగిరి హిల్స్ ప్రెసిడెంట్ తెలిపారు. ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ 115 మీటర్ల ఎత్తు కడతామన్న ప్రపోజల్ తోటి 45 మీటర్లకు ఆల్రెడీ అప్రూవల్ తోటి 2,09,000 స్క్వేర్ మీటర్ల అప్రూవల్, 6,000 కార్లు, 2,000 స్కూటర్లు, డే అండ్ నైట్ కమర్షియల్ యాక్టివిటీస్ మెగా కాంప్లెక్స్ కట్టడానికి అనుమతులు పొందడం జరిగింది. అనుమతులు అయితే ఇచ్చారు కానీ అనుమతులన్నీ అక్రమంగా ఇవ్వడం జరిగింది. రక్షకులే అలాంటి అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. రోడ్ నెంబర్ 45 చూపిస్తూ వేరే చోటికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ జరిగేది నందగిరి హిల్స్ ప్లాట్ 1. రోడ్ నెంబర్ 45 సంబంధం లేదు. రోడ్ నెంబర్ 45 ప్లాట్ 1355 తోటి ఆఖరు అయిపోయిన తర్వాత కూడా ఆ సొసైటీకి సంబంధించిన నిబంధనని ఈ ల్యాండ్ కు చూపించి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈ రెండు ల్యాండ్ పార్సిల్స్ డిఫరెంట్. రెండు ల్యాండ్ పార్సిల్స్ వేరే వేరే జాగాలో ఉన్నాయి. ఒక చోట ల్యాండ్ ఉంటే ఒక చోట రూల్స్ అప్లై చేసి ఒక రూల్స్ ఒకలాగా అప్లై చేసి అన్యాయంగా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దీన్నే తమ దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది.